వచ్చాడు. అందువల్ల ఆయనకి ఏంటంటే మనం పవర్లో లేనప్పుడు కూడా మనకు పవర్ ఉండాలంటే మన వ్యవస్థల్లో మన మనుషుల్ని ఎలా పెట్టాలి అనేది ఒక లాంగ్ టర్మ్ విజన్ అంటారు. అదే ఆయన విజనరీ అంటే ఇది బేసిక్గా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. న్యాయ వ్యవస్థలో, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు, సిబిఐ ఇలాంటి వ్యవస్థలలో, బ్యూరోక్రసీలో చేశారు. అట్లాగే మీడియా చాలా బలంగా ఉండాలి, తనకి మీడియా అండగా ఉండాలని మీడియాని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. అట్లాగే తన కులం అనేది ప్రపంచవ్యాప్తంగా లక్కీగా చంద్రబాబు కులం ఏంటంటే బిజినెస్ కమ్యూనిటీ. అది కమ్మ అనేది బిజినెస్ కమ్యూనిటీ. కార్నవాలిస్ అండ్ కాటన్ వీళ్ళిద్దరు పుణ్యమా అని కమ్మ సామాజిక వర్గం బిజినెస్ కమ్యూనిటీగా 19th సెంచరీ, లేట్ 19th సెంచరీ తర్వాత 20th సెంచరీలో వీళ్ళు ఎదిగారు. సో అది కూడా ఉపయోగపడింది. ప్రపంచవ్యాప్తంగా స్ట్రాంగ్ బిజినెస్ కమ్యూనిటీగా ఉండడం అనేది కూడా ఎదిరింది. అంటే సపోర్ట్ సిస్టమ్స్ అనేవి చంద్రబాబుకి కులము, వ్యవస్థలు, మీడియా ఇది బాగా పనికొచ్చింది. అట్లాగే కేంద్రంలో ఎవరున్నా కేంద్రమనే కాకుండా వేరే పార్టీల్లో కూడా తన మనుషుల్ని ప్లాంట్ చేయడం అనేది కూడా ఆయన స్ట్రాటజీలో భాగం. బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థ, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు, వేరే పార్టీలు, పొలిటికల్ పార్టీలు, ముఖ్యంగా నేషనల్ పార్టీలు, ఏ పార్టీ సెంట్రల్ అధికారంలోకి వచ్చినా తన మనుషులు ఆడు కొంతమంది ఉండడం ద్వారా మ్యానిపులేట్ చేయడానికి ఇది చంద్రబాబు ఏళ్ల తరబడి నిర్మించుకున్న వ్యవహారం. ఇది జగన్కి లేదు. అందుకని జగన్ వీక్ అయిపోయాడు. ఇప్పుడు దమ్ముంటే రఘురామకృష్ణరాజు చంద్రబాబు మీద అలాంటి పోరాటం చేయమని చూద్దాం, చేయలేడు. ఎందుకు చేయలేడంటే చంద్రబాబుకున్న బలం వేరు, జగన్కున్న బలం వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రఘురామకృష్ణరాజు చేస్తే మీడియా ఆయనకి ఏ మీడియా అండగా నిలబడుతుంది? ఆ వైసీపీ మీడియా ఎలాగో నిలబడదు, చంద్రబాబు మీడియా ఎలాగో అతన్ని నెగిటివ్గా చేస్తుంది. ఇంకా ఆయనకి మీడియా ఏముంది? తెలుగుదేశం మీడియా లేకపోతే రఘురామకృష్ణరాజు జగన్కి యాంటీగా ఇంత కన్సిస్టెంట్గా ఫైట్ చేసి ఉండలేడు. ఎందుకంటే ఈయన ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ గంటల సేపు మీడియా లైవ్లో పెట్టేది. ఎప్పుడు మాట్లాడినా అది ప్రైమ్ టైమా ఇంకో టైమా కదా, అది రఘురామరాజు టైం. రఘురామరాజు చెప్పితే ఇంకా ఆయన టైం, ఇంకే టైం ఉండదు. అలాగే ఎవరు చేయలేరు. సో ఇది ఈ నేపథ్యం అర్థం కాకపోతే మనం రఘురామకృష్ణరాజు బలాలు బలహీనతలు అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు ఆయన ఒక్కోసారి ఏమనుకోవచ్చు, ఇదంతా నా బలం అని కూడా ఆయన నమ్మచ్చు. కానీ ఆయనకు కూడా తెలియదని నేను అనుకోవట్లేదు. ఆయన సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త, 7-8 రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి. సో ఈ నేపథ్యంలో ఫైనల్గా రఘురామకృష్ణరాజు కోరుకున్న ఎంపీ సీట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకి ఎంపీ కావాలి. ఎందుకు? తన 7-8 రాష్ట్రాల్లో వ్యాపారాలు ముఖ్యం. ఆల్రెడీ ఆయనకి సిబిఐ కేసులు ఉన్నాయి. ఇవన్నీ డీల్ చేసుకుంటూ ఉండాలంటే ఆయనకి ఢిల్లీలో ఉండాలి. కానీ చంద్రబాబు ఆ విషయంలో ఆయనకి గట్టిగా నిలబడి చేయలేదు. చంద్రబాబు చేయకపోవడం వల్ల తనకు అసంతృప్తి వచ్చింది. కొంత మాట్లాడాడు యాంటీగా కూడా అప్పట్లో. అయినా కూడా ఆయన ఏం చేయలేడు. మాట్లాడడం వల్ల నష్టం తప్ప లాభం లేదని ఆయనకు కూడా తెలుసు. జగన్ విషయంలో లాభం ఉంది, ఎందుకంటే ఇటు రావచ్చు, బీజేపీతో పరిచయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అది లేదు కదా. అందుకని ఆయన ఏం చేశాడంటే కొంత చంద్రబాబుతో, లోకేష్తో అనుకూలంగా ఉంటూ మొత్తానికి ఎమ్మెల్యేగా అయ్యాడు. ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కూడా ఆయన స్పీకర్కి కన్నేశాడు. కానీ చంద్రబాబు ఆ పని చేయలేదు. స్పీకర్ను వేరే ఆయన పెట్టారు. దాని తర్వాత మంత్రిగా ఇస్తారేమో చిత్రీకోటలు అనుకున్నారు, అది కూడా ఇవ్వలేదు. చివరికి చంద్రబాబు కనీసం అదేదో అంటారు, కంటి తుడుపు చర్యగా అన్నట్టు, కంటి తుడుపు అని కాదు, అదే కంటి తుడుపు అని కూడా కాదు, కానీ కన్ను గుడ్డిదయ్యి ప్రాణం మిగిలింది అంటారు కదా, సామెత నాకు కరెక్ట్. అలాగా ఆయనకి మొత్తానికి ఒక పదవి అయితే ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఆయనకి కక్ష తీర్చుకోవాలా, పవర్ వచ్చింది కాబట్టి జగన్ మీద కక్ష తీర్చుకోవాలి. జగన్ మీద తీర్చుకోవాలంటే ఆయన దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే గతంలో ఏపీ సిఐడి వాళ్ళు తను తీసుకెళ్లి కొట్టారని అప్పుడు ఆరోపించారు. అది కోర్టులో ఏమి ఫైనల్గా ప్రూవ్ అవ్వలేదు, ఇంకా ఏం జరగలేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరైతే కొట్టారో సిఐడి వాళ్ళు, కొట్టారో లేదు తెలియదు, కొట్టారని ఆరోపిస్తున్న వ్యక్తి కాబట్టి వాళ్ళందరినీ సస్పెండ్ చేసేయాలి, వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి అనేది ఈయన ప్లాన్. అందుకని కంప్లైంట్ ఇచ్చారు జూన్లో గుంటూరులో. వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళల్లో కొంతమంది బెయిల్ తెచ్చుకున్నారు, కొంతమంది ఏం తెచ్చుకోలేదు. కానీ చంద్రబాబు వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయట్లేదు. సునీల్ కుమార్ని చేయట్లేదు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన పెట్టిన వాళ్ళు, అంటే సునీల్ కుమారు, పిఎస్ఆర్ ఆంజనేయులు A1 A2 జగన్ A3 ఇలాగ ఉన్నారు. వాళ్ళల్లో ఇప్పుడు వాళ్ళని ఎలాగో సస్పెండ్ చేయట్లేదు. ఆ కోపం చంద్రబాబు మీద ఈయనకుంది.
ఇప్పుడు ఏంటంటే తులసిబాబు అనే వ్యక్తి ప్రైవేటు వ్యక్తి, ఇతనికి ఏపీసీఈడికి సంబంధం లేదు, అతను వచ్చి తన గుండెల మీద కూర్చొని తనని కొట్టాడనేది తన ఆరోపణ. కొట్టాడు లేదనేది కోర్టు తేలాలి. అతనికి సిఐడికి ఉన్న సంబంధం ఏంటంటే సిఐడి వాళ్ళు ఏ కేసు పెట్టినా ఇతను వెళ్ళి కోర్టులో సిఐడి న్యాయ సలహాలు ఇచ్చేవాడు సిఐడికి. అందుకని 48 లక్షలు సిఐడి ఇతనికి ఇచ్చింది అనేది ఇప్పుడు రఘురామకృష్ణరాజు చెప్తున్నాడు. సో దీన్ని 48 లక్షలు ఎందుకు ఇచ్చింది, సో ఇది అక్రమం, అవినీతి జరిగింది, దీని మీద ఈ ప్రభుత్వం చర్య తీసుకోలేదు కాబట్టి నేను ఏసీబీకి లెటర్ రాస్తానని అంటున్నాడు. ఇది ఒక రకంగా చంద్రబాబు మీద ప్రెజర్ చేయడమే. చంద్రబాబు ఇప్పుడు ఏసీబీకి ఒక డిప్యూటీ స్పీకర్ ఏసీబీకి లెటర్ రాస్తే ఏసీబీ రియాక్ట్ అవ్వాలి. అప్పుడు చంద్రబాబు ఇరుకును పడతాడు. చంద్రబాబు ఇదేంటంటే తన పగ, తన ప్రతీకారం, లోకేష్ ప్రతీకారం, పవన్ కళ్యాణ్ ప్రతీకారం, ఈ 3 ప్రతీకారాలు చంద్రబాబు తీర్చుకోవాలి. దాని తర్వాతే వేరేవాడి ప్రతీకారం. రఘురామకృష్ణరాజు రివెంజ్ని చంద్రబాబు తన రివెంజ్గా ఫీల్ అయ్యి చంద్రబాబు చేయాలనేది రఘురామకృష్ణరాజు కోరిక. చంద్రబాబుకి ఎందుకు ఉంటుంది అది? చంద్రబాబు రివెంజ్నే చంద్రబాబు తీర్చుకోలేకపోతున్నాడు. సొంత కొడుకే డిప్యూటీ సీఎం చేసుకోలేని పరిస్థితిలో చంద్రబాబు ఎప్పుడూ లేనంత వీక్గా, ఆయన కెరీర్లో ఎప్పుడూ లేనంత వీక్ సీఎంగా చంద్రబాబు ఉంటున్నాడు. దానికి పరిస్థితులు అలా ఉన్నాయి. మనం చంద్రబాబును కూడా ఏమన్నా ఆ ప్లేస్లో నేనున్నా మీరున్నా అలాగే ఉంటుంది. ఒక్కోసారి పరిస్థితులను బట్టి మన బలం ఉంటుంది తప్ప మన సొంత బలం పనిచేయదు. అలాగే చంద్రబాబు ఉన్నప్పుడు ఈయనొచ్చి నువ్వు నా రివెంజ్ని నువ్వు తీర్చు ముందుగా అంటే ఎలా అవుతుంది? అందుకని చంద్రబాబు కొంత దాన్ని ఏమంటారు, పోస్ట్ పోన్ చేస్తున్నాడు, తాచారం అంటారు మా భాషలో, అలాగే తాచారం చేస్తున్నాడు. కానీ ఈయనకి కోపంగా ఉంది, ఏంది నేను అర్జెంటుగా నా పగ తీరట్లేదు. పైగా ఈ తులసిబాబు ఎవరు? తులసిబాబు గతంలో వెనిగండ్ల రాముకి ప్రత్యేక అనుచరుడు. వెనిగండ్ల రాము ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే గుడివాడ నుంచి. ఇప్పుడు వెనిగండ్ల రాముకి అనుచరుడు ఆత్మ ఇలాంటివంతా చెప్తున్నారు. ఆయన మీద చర్య తీసుకుంటే వెనిగండ్ల రాము కోపం వస్తుంది. చంద్రబాబు ఉన్న పరిస్థితి